నిర్మల్ జిల్లా పెంబి మండలం పసుపుల గ్రామ బ్రిడ్జ్ పునర్నిర్మాణ పనులు ఇప్పటికీ ప్రారంభించకపోవడంతో గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గత 4 ఏళ్ల క్రితం అకాల వర్షాల కారణంగా కొట్టుకుపోయిన పసుపుల వంతెన ఇప్పటికీ పునర్నిర్మాణం కాకపోవడంతో సుమారు 20 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తులసిపేట, కోలంగూడ, నాయకోడుగూడ, హరిచంద్ నాయక్ తండా, కోరికంటి, రాయదరి తదితర గ్రామాలకు ఈ వంతెన ప్రధాన రవాణా మార్గంగా ఉండేది. వంతెన కూలిపోవడంతో ఈ ప్రాంత ప్రజల రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎండాకాలం, చలికాలంలో ప్రజలు తాత్కాలిక మార్గాల ద్వారా ప్రయాణిస్తున్నప్పటికీ వర్షాకాలం వచ్చేసరికి పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. రోడ్లు పూర్తిగా నీట మునిగిపోవడంతో గ్రామాలు దాదాపు ప్రపంచానికి దూరమవుతున్నాయి. ప్రత్యేకంగా వైద్య అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. అంబులెన్స్ సౌకర్యం అందుబాటులో లేకపోవటం వల్ల ప్రాణాపాయం ఏర్పడుతున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో ఈ వంతెన నిర్మాణం చేపట్టిన అకాల వర్షాల కారణంగా అది కొట్టుకుపోయింది. దీంతో ఇప్పటికీ పునర్నిర్మాణం జరగకపోవటం ప్రజల్లో అసంతృప్తిని కలిగిస్తోంది. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కూడా చోటు చేసుకున్నాయి. పలు వంతెనలు వాతావరణ ప్రభావంతో కూలిపోవటం నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ వంతెనను త్వరగా పునర్నిర్మిస్తే మా సమస్యలు పరిష్కారమవుతాయి అని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా బ్రిడ్జ్ పూర్తయితే రవాణా సౌకర్యం మెరుగై వైద్య సేవలు సులభమవుతాయి. గ్రామాల మధ్య అనుసంధానం పెరుగుతుంది. పసుపుల ప్రాంత ప్రజలకు ఈ వంతెన జీవనాడిలా మారింది. 4 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఈ సమస్యను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లా పెంబి మండలం పసుపుల మరియు ఇక్కడ హరిచంద్ తాండా వద్ద ఉన్నటువంటి బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. స్థానిక సమస్యలపైన మనతో మాట్లాడడానికి సర్పంచ్ సంతోష్ గారు అలాగే ఉప సర్పంచ్ గారు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. వారి మాటలు ఇక్కడ సమస్యని మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకు కూడా నమస్కారం. నిర్మల్ డిస్టిక్ పెంబి మండలం హరిచంద్ తాండా గ్రామం వద్ద వాగు వంతెన పైన వంతెన కొట్టుకుపోవడం జరిగింది, వాటర్ ఫ్లో ఎక్కువ అవడంతో. కావున గత 4 సంవత్సరాల నుండి మాకు వంతెన లేదు, ఇటు రాకపోవడం లేదు. ఎవరు మా ఎమ్మెల్యే సార్ దగ్గర కూడా వెళ్ళినాము, మాకు కూడా సహకరిస్తున్నారు. దయచేసి మాకు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు సహకరించాలని తెలుపుతున్నాము. మాకు ఇప్పుడు ఒక 2 మంత్ మళ్ళీ వర్షాకాలం వచ్చేస్తుంది. వర్షాకాలం వస్తే ఇక్కడ మా ఊర్లో డయాలసిస్ వాళ్ళు కూడా ఉన్నారు, ఒక 7-8 మెంబర్స్. వాళ్ళకు కూడా ఇక్కడ ఇబ్బందులు అవుతున్నాయి. మళ్ళీ ఇంకోటి, వాళ్ళు కూడా పిల్లలు ఒక దగ్గర ప్లస్ వాళ్ళు ఒక దగ్గర ఊర్లో, వాళ్ళకు కూడా వ్యవసాయం చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. డయాలసిస్ కు వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు రూమ్ రెంట్ తీసుకొని అక్కడ బయట ఉంటుండ్రు. ఇక్కడ పిల్లలకు కూడా చూడడానికి ఇబ్బంది అవుతుంది వాళ్ళకు కూడా. మళ్ళీ మాకు రోడ్డు వంతెన నిర్మిస్తే బాగుంటది. ఎమ్మెల్యే కూడా సహకరిస్తున్నారు, త్వరలో కాంట్రాక్ట్ కూడా వస్తామని మాట ఇస్తున్నారు. కానీ మాకు ఈ ఒక నెలలో కూడా మాకు కొంచెం వచ్చి ఏదైనా పనులు స్టార్ట్ చేస్తే బాగుంటది కోరుకుంటున్నాను. ఓకే, ప్రస్తుతం మరి ఇక్కడ రవాణా అనేది ఒకటి మెయిన్ ఉద్దేశం అయితే మరి కరెంటు కావచ్చు, విద్య, వైద్యం గురించి కూడా మరి ప్రధాన సమస్య ఉంది. ఇక్కడికి ఎవరికైనా మన ప్రెగ్నెంట్ విమెన్ కావచ్చు, ఇంతకు మీరు చెప్పినట్టు డయాలసిస్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే మీరు ప్రస్తుతం ఎలాంటి నిర్ణయాలు తీసుకొని మరి ఇక్కడ నుంచి మీరు రవాణా సాగిస్తున్నారు? మాకు ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ కాబట్టి ఇక్కడ రాకపోకలు ఏదో వెళ్ళిపోతాము. కానీ వర్షాకాలం వస్తే చాలా ఇబ్బందులు అవుతాయి. బయట ఇక్కడ ల్యాండ్ కూడా ఉంది, బయట రూమ్ రెంట్ కు తీసుకొని ఉండవలసి వస్తుంది. పిల్లలకు కూడా స్టడీ పర్పస్ కూడా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఒకటి, ఈ వ్యవసాయం చేయడానికి కూడా ఏదైనా మిషనరీస్ రావాలన్నా ఏది చేసినా కూడా రోడ్డు లేనిదే ఏది కాదు.
రోడ్ ఉంటేనే బాగుంటది. ఈ బ్రిడ్జ్ త్వరలో కడితేనే మాకు ఏదైనా పని ఇక్కడ బ్రిడ్జ్ ఏదైనా కొంచెం స్టార్ట్ చేస్తేనే మా దాదాపుగా ఇక్కడ ఒక 20 ఊర్లు ఉన్నాయి. ఒక 20 ఊర్లు అంటే పోచంపల్లి, రాయదరి, అంకెన, కోరకంటి, హర్చంతాండ, పసుపుల్ల, కొలంగూడ, తులసిపేట్, బావుజీపేట్, దయలమద్ది చాలా సమస్యలు ఉన్నాయి. ఇటు హాస్పిటల్ కు వెళ్దామన్నా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కావున దయచేసి మాకు ఈ రోడ్డు బ్రిడ్జ్ పనులు చేయాలని కోరుకుంటున్నాం.